అని. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ అంటే 2024-25 ఇయర్కి సంబంధించి FA1 హిందీ యొక్క మోడల్ పేపర్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. సో దాని ద్వారా మన వీడియోస్ అన్ని లేటెస్ట్ అప్డేట్లో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో ఎవరైనా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. అండ్ లెట్స్ గో టు ద వీడియో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అంటే మన 10th క్లాస్ హిందీ యొక్క మోడల్ పేపర్ FA1 ఎలా ఉంటుంది అనేది అయితే ఈ యొక్క వీడియోలో అయితే మొత్తం చూపిస్తానమాట. చూసారు కదా, రచనాత్మక ఆకలన్ అంటే FA1 అనమాట. 2024-25 మోడల్ పేపర్ కక్ష 10th క్లాస్ 20 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 45 మినిట్స్ ఇస్తారు టైం లిమిట్. అండ్ చూసుకున్నట్టయితే ఇది గ్రామర్ పార్ట్ 5 బిట్స్ 5 మార్క్స్ అనమాట ఒక్కొక్క దానికి. సో ఫస్ట్ బిట్ చూసుకున్నట్టయితే మనకి తద్భవ శబ్ద ఇచ్చేసారు, తత్సంశబ్ద కనిపెట్టాలి. అండ్ సెకండ్ బిట్ వచ్చేసి క్రియ కనిపెట్టాలి. థర్డ్ బిట్ వచ్చేసి మనకి ఇచ్చిన అంటే హిందీలో ఏదైతే నెంబర్ రాసిచ్చారో దాన్ని మనం నెంబర్స్లో ఏది కనిపెట్టాలి. అండ్ ఫోర్త్ చూసుకున్నట్టయితే కారక చిహ్నం రాయాలి కనిపెట్టి. అండ్ ఫిఫ్త్ చూసుకున్నట్టయితే సమాసం, ఏ సమాసమో గుర్తిస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ రోమన్. అండ్ సెకండ్ రోమన్ చూసుకున్నట్టయితే చూసారు కదా, ఇక్కడ మనకు ఒక పద్యం అయితే ఇచ్చారు. పద్యం ఇచ్చి పద్యం కింద 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 5 క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్ రాస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి మనకి 5 మార్క్స్ వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రోమన్ ఏదైతే చూసుకున్నట్టయితే మనము క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట, 2 మార్క్స్ క్వశ్చన్స్. దీనికి 2 కానీ 3 కానీ 2-3 లైన్స్లో మనము ఆన్సర్స్ అనేవి రాయాలన్నమాట ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి. సో ఇట్లా 3 క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి 3 2 6 మార్క్స్. చూసారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 6 మార్క్స్ అనమాట ఈ రోమన్. అండ్ ఏదైతే ఫోర్త్ రోమన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫోర్త్ రోమన్ సేమ్ క్వశ్చన్ ఇచ్చారు, దీన్ని మాత్రం 5 or 6 లైన్స్లో ఆన్సర్స్ రాయాలన్నమాట మనం. సో అలా రాస్తే 4 మార్క్స్ ఈ క్వశ్చన్కి. ఇది FA1 యొక్క హిందీ FA1 యొక్క మోడల్ పేపర్ 10th క్లాస్కి అయితే. సో మీకు ఇంకా ఏమైనా వీటికి ఆన్సర్స్ కావాలన్నా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. 100% రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.